సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరి దృష్టి అటువైపే ఉంది. సోషల్ మీడియా అరెస్టులు, అక్రమ కేసులు, వేలాదిగా నోటీసులు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఒక్క ఇంటూరి రవికిరణ్ మీదే 13 కేసులు పెట్టారు. రాష్ట్రమంతా అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. అందరి ఫోకస్ అటువైపు ఉన్న సమయంలో సైలెంట్గా చంద్రబాబు ఓ పని కానిచ్చేశారు. తనకు జన్మనిచ్చి తనకు రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిన సీమగడ్డకు అన్యాయం తలపెట్టారు. శివరామకృష్ణన్ కమిటీ సూచించినట్టుగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇవ్వాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్ సంకల్పించారు. ఇప్పటికే అనేక సంస్థలు అక్కడ కొలువు తీరాయి. అక్కడ హైకోర్టు ఏర్పాటు అయ్యి ఉంటే మరో 43 అనుబంధ కోర్టులు కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ కు ప్రామాణికంగా నిలిచేవి. కానీ వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను చంపేయాలి. చంద్రబాబు అదే చేశారు. కర్నూలులో ఏర్పాటైన లోకాయుక్త, హెచ్ఆర్సీ, సిబిఐ కోర్టు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థలను అమరావతికి తరలించే కుట్రకు తెరలేపారు. సీమ ప్రజల పొట్ట కొట్టడానికి కూడా వెనుకాడలేదు. అక్కడ యువత జీవితాలను, భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్ ను తరలించుకుపోయిన చంద్రబాబు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ని కూడా అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి. తాను, తన బినామీలు, తన సామాజిక వర్గ రియల్టర్ల బాగు కోసం మిగతా ప్రాంతాల ఉసురు తీయడమే కాదు, లక్షల కోట్ల అప్పులు తెచ్చి కుప్పలు కుప్పలుగా అమరావతిలో పోస్తున్నారు. ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలందరిపైన రుద్దుతున్నారు. కష్టపడండి, సంపాదించండి, పన్నులు కట్టండి, అమరావతి రియల్ ఎస్టేట్ కోసం మీ రక్తాన్ని దారబోయండి. తప్పదు. ఎందుకంటే ఒంటి కన్ను సిద్ధాంతం అలాంటిది. మరి అర్థం కాలేదా? బాబు గారి ఒంటి కన్ను సిద్ధాంతం ఎలా ఉంటుందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. క్వశ్చన్ నెంబర్ 1, కర్నూలులో ఏర్పాటైన లోకాయుక్తను అమరావతికి గద్దలా తన్నుకుపోవాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, జగన్ కర్నూలులో ఏర్పాటు చేసిన హెచ్ఆర్సీని అమరావతికి ఎగరేసుకుపోవాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రైబ్యునల్, సిబిఐ కోర్టు అన్ని అమరావతికే తరలించాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, సీమ దశ దిశ మార్చే కొప్పర్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి దోచిపెట్టాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, కర్నూలులో ఉన్న లా యూనివర్సిటీని అమరావతికి తరలించి సీమకు అన్యాయం చేయాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, కర్నూలులో 43 అనుబంధ కోర్టులతో ఏర్పాటు కావాల్సిన జ్యుడిషియల్ సిటీ ప్రాణం తీసేయాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసం కర్నూలు న్యాయ రాజధాని కాకుండా అడ్డుకోవాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ప్రాంతీయ సమతుల్యతకు పాతరేయాలి, అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, అనంతపురం నుంచి తరలించిన ఎయిమ్స్తో సహా సీమలో ఇంకేమీ మిగలకుండా చూడాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిలో కుమ్మరించి భారం అందరిపై వేయాలి. ఇదే ఒంటి కన్ను సిద్ధాంతం, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు ఒంటి కన్ను సిద్ధాంతం అంటే ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోతుంది.